పార్టీకి ఓటేయాలని ఉంటది. లేదు నెక్స్ట్ ఎన్నికల్లో ఇంకో పార్టీ చేస్తే ఆయనకు మళ్ళీ మార్చుకునే అభిప్రాయం ఆయన ఓటేస్తారు. ఎవరో ఒకరు ఓటేయాల్సిందే కదా సార్. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఏదో పార్టీకి ఓటేయాల్సిన వాళ్ళేగా. పార్టీ సింపథైజర్స్ ఉన్నారన్నారు మెజారిటీ, ఎస్ అంగీకరిద్దాం. మెజారిటీ ఓట్లు మాకే వచ్చినాయి, మెజారిటీ సీట్లు మాకే వచ్చినప్పుడు మెజారిటీ మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే దానికి ఇంట్రెస్ట్ చూపుతారు కదా. ప్రభుత్వానికి ప్రజలకి సేవ చేయడానికి తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇంట్రెస్ట్ చూపుతారా? ఎవరో ఒకరిద్దరు చూపొచ్చు సేవ చేయాలనుకునే వాళ్ళు, ఎవరో జనసేన వాళ్ళు ఒకరిద్దరు చూపొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ద్వారా ప్రజలకి మంచి చేయాలని తెలుగుదేశం కార్యకర్త ఆరాటపడతాడా? జనసేన వీరాభిమాని ఆరాటపడతాడా? సిల్లీగా మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాలే. ఎవరో ఇప్పుడు టీచర్ ఉన్నారు సార్, ఏదో పార్టీ కోటేస్తారు, దానికి ముద్ర వేసేద్దామా? సరే ఎన్నికల విధులకు దూరంగా ఉండమన్నారు, అగ్రి. అసలు ఎన్నికల విధుల్లో వాళ్ళు ఎందుకు ఉంటారు సార్? వీళ్ళు దూరంగా ఉండమని పిటిషన్ అయితే ఎంత విడ్డూరం. వాళ్ళు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగులా ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేయడానికి? సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఎన్నికల విధుల్లో. టీచర్లు, మిగిలిన ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేస్తారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా, వాళ్ళు ఎట్లా పార్టిసిపేట్ చేస్తారని ఇంత భయపడిపోయి ఎన్నికల విధులు దూరంగా పెట్టండి, లేదంటే ఓటర్ల స్లిప్పులు పంపిణీ చేస్తారు. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వాలంటీర్, ఇప్పుడు అదే ఇంటికి వెళ్ళి వాలంటీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వని అడగలేడా? 3000 పెన్షన్ ఇస్తేనే అడుగుతాడా? ఇప్పుడు వెళ్ళి అడగచ్చు కదా. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళటానికి ఎవరు అభ్యంతరం లేదు కదా. వాలంటీర్ గా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళొచ్చు. ఏమన్నా 50 ఏళ్లలో ఒక మనిషే కదా వాలంటీరు. బయట విదేశాల నుంచి రాడు కదా, లేదా పక్క రాష్ట్రం నుంచి రాడు కదా. ఆ 50 ఏళ్ళ ఫోన్ నెంబర్లు ఆయన దగ్గర ఉంటాయి కదా, ఫోన్ చేసి అడగలేడా? లేదంటే ఆ ఇంటికి వెళ్ళి ఏదో ఒక టైంలో 24 గంటల సమయంలో ఏదో ఒక టైంలో ఆ రోడ్డు మీద నడుచుకుంటా ఇంటికి వెళ్ళి ఒక అరగంట కూర్చోలేడా? అప్పుడు ప్రభావితం చేయరా? ఇంకా నయ్యం అసలు వాళ్ళకందరికి ఓటు హక్కు క్యాన్సిల్ చేసేసి ఈ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయండి 3 నెలలు అని చెప్పి పిటిషన్ వేసినా రేపు పొద్దున ఆశ్చర్యం లేదు. అలాంటి మేధావులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎవరి ఇంటికి 50 ఏళ్ళకి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి రేపు పొద్దున మళ్ళీ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తారేమో. ఎందుకంటే ఇలా 50 ఏళ్లలోనే ఉంటే ఇప్పుడు వాలంటీర్ గా ఉన్నా, వాలంటీర్ గా రాజీనామా చేసినా మళ్ళీ వెళ్ళి ప్రభావితం చేస్తాడు కదా. ఎందుకంటే మోడీ చెప్పిన వినరు కదా, వాలంటీర్ చెప్పేసి ఓటేస్తారు. పవన్ కళ్యాణ్ సార్ చాలా ఉంది, ఎందుకు మీరు కంగారు పడితే? ఫోన్ నెంబర్ ఎట్లా వస్తాయి ప్రతి ఒక్కరి దగ్గర? ప్రతి ఒక్కటి ఫోన్ నెంబర్లు వస్తాయి కదబ్బా. అంటే వాడుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఇప్పుడు వాస్తవం అవ్వట్లేదు అబ్బా. కాదండి, మీరు అంత అమాయకంగా మాట్లాడతారేంటి సార్? నాకు అర్థం కాల. అంత అమాయకం ఏంటబ్బా నువ్వు? అంత వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు ఓ ఛానల్, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో మీ నెంబర్ యాడ్ చేస్తున్నా, నా నెంబర్ యాడ్ చేస్తారు, అందరూ యాడ్ చేస్తారు. ఏముంటుందో నాకు అర్థం కాలేదు. ఇదేదో పెద్ద వాళ్ళు 50 ఏళ్ళకి సంబంధించి ఫోన్లు చేసి మరి వాళ్ళకి ఇదిగో సార్ మీరు పథకానికి ఉన్నారా, ఇంటి దగ్గరకు వస్తున్నాము, లేకపోతే ఇంటికి పెన్షన్ వెళ్తారు సార్. పెన్షన్ వాళ్ళ నెంబర్లు ఎందుకు ఉండవు మీకు? ఎంత ఈ రోజు నెంబర్ తెలుసుకోవడం అంత పెద్ద